మార్నింగ్ 5కి లేవాల్సిందండి. సో, కానీ లేట్ అయిపోయిందనమాట. 6 అయిపోయింది లేచేసరికి. ఇంక పిల్లలు లేచేసరికి నా వాకింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. లేకపోతే వాళ్ళు కొట్టుకుంటారు నేను చేస్తానని. సో, అందుకే రోజు 5:30 ఆ టైంకి లేస్తాను. ఇంక ఈరోజు వీడియో షూట్ చేస్తాం కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5కి అలారం పెట్టుకున్నాను. కానీ లేట్ అయిపోయిందనమాట. లేవలేదు. ఇంకా మెలుకు రాలేదనమాట. సో, అప్పుడు 6 అవుతుందండి టైము. ఇంకా అయినా చాలా చీకటిగా ఉంది. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా నా వాకింగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. సో, ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తానండి పిల్లలు వచ్చేసరికి. తర్వాత ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తాననమాట. సో, కళాఖండాలు నేను చూపించలేను, అడగండి. సో, నెక్స్ట్ నా వాకింగ్ అయితే అయిపోయింది. సో, థ్రెడ్మిల్ ఉండడం చాలా బెస్ట్ అనిపిస్తుందండి ఇప్పుడైతే. పిల్లలతో ఉన్న వాళ్ళైతే మార్నింగ్ బయటకైతే వెళ్ళరనమాట వాకింగ్‌కి. ఇంకా మా మేడ మీద అంత స్పేస్ కూడా ఉండదు. అయినా ఒక 10 డేస్ చేశాననమాట. సో, సెట్ అయ్యేది కాదు. నేను లేచేసరికి పిల్లలైతే లేచేసేవారనమాట బయటకెళ్ళేసరికి. ఇంకా అలా సెట్ అవ్వలేదు. ఇంక ఇదిగోండి నా వాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే చేస్తున్నారనమాట వాకింగ్. సో, ఇద్దరిది ఒకటే పొజిషన్ అండి. ఇంక అందుకే 1 బై 1 ఒకళ్ళు చేస్తామనమాట. ఇంక ఈలోగా పిల్లలైతే లేచేశారు. హాట్ వాటర్ తాగుతున్నారనమాట. ఇంకా వాళ్ళకి అలాగా వాష్రూమ్‌లో పంపించి బ్రష్ ఇచ్చేసి ఇంకా నేను ఈలోగా జీరా వాటర్ అనేది తీసుకున్నాననమాట. సో, నెక్స్ట్ అయితే పిల్లలకి ఇక్కడ గుంత పొంగనాలు వేసాననమాట. క్యారెట్ ఆర్ బీట్రూట్ వేసేసి గుంత పొంగనాలు అయితే చేశానండి దోసపిండితో. సో, ఇంకా అయితే తింటున్నారు. ఇంకా వాళ్ళు తినేసి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నా పూజ అనేది నేను స్టార్ట్ చేస్తాననమాట. ఇదిగోండి ఆ రోజు ఫ్రైడే అండి. సో, మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు ఉండేటప్పుడే చేస్తానండి. మంచిగా దండం పెట్టుకొని వెళ్తారు కదా అని చెప్పి. సో, ఆ రోజైతే ఫ్రైడే కదా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత చేశాననమాట పూజ. నెక్స్ట్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ చేస్తూ ఇంకా వీడియో తీద్దాం అనేసి అనుకున్నా కానీ ఇంట్లో ఎవరు లేరనమాట. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు కదా. సో, ఇంక నేనే ఇంకా పూజ అయినాక చిన్న క్లిప్ అనేది షూట్ చేశాననమాట. తర్వాత ఇంకా నా మట్టుగా గొంతు పొంగనాలు అయితే వేసుకుంటున్నానండి. సో, పిల్లలైతే అసలు బీట్రూట్ తినరనమాట. అందుకే కొంచెం కొంచెం అలాగా యాడ్ చేస్తాను ఒక్కొక్క దాంట్లో. సో, క్యారెట్ అయితే మంచిగా తింటారు. ఇంకా అందుకని కొంచెం చిన్న పీస్ వేసాననమాట అది బీట్రూట్, క్యారెట్. సో, ఇదండి ఇంక నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట. సో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.